ఇక మొంతా తుఫాన్ ఎఫెక్ట్పై నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఏకదాటిగా 3 రోజుల పాటు కురిసిన వర్షంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కావలిలో ఏకంగా 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అధికారులు స్థానిక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు బాధితులతో మాట్లాడి వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. నెల్లూరులో ప్రస్తుతానికి వర్షానికి బ్రేక్ పడినప్పటికీ జల దిగ్బంధంలో కొన్ని కాలనీలు చిక్కుపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్, నెల్లూరు నుంచి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చరిత్, వర్షం అయితే ఆగింది అంటున్నారు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? అలాగే ఏం చెప్తూ ఉన్నారు ప్రజలు? థ్యాంక్ యూ రమణ. ఏదైతే మొంతా తుఫాన్ అయితే మాత్రం నెల్లూరులో ఒక చిన్న విలయ తాండవాన్ని సృష్టించిందని చెప్పాలి. అయితే మొంతా తుఫానికి ముందు 20 రోజులుగా కూడా ఏదైతే మాన్సూన్ కారణంగా పూర్తిగా కూడా 20 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా నెల్లూరులో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల తాకిడికి ఇటు రైతులు ఇబ్బంది పడుతున్నారు, అంటే జనజీవనం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. అయితే ఈ మొంతా తుఫాన్ తో 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల తాకిడి అయితే మాత్రం ప్రజలను అయితే మాత్రం తీవ్ర స్థాయిలో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని చెప్పాలి. అయితే ఏదైతే రహదారులు ఎక్కడైతే బ్రేక్ అవుతాయి, రైల్వే లైన్స్ ఎక్కడైతే బ్రేక్ అవుతాయి, ఎక్కడైతే అంతర్రాష్ట్ర గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు బ్రేక్ అవుతాయి, వీటన్నిటిని మాత్రం అంచనా వేసినటువంటి అధికారులు ముందస్తు చర్యల వల్ల ఎక్కడా కూడా జాతీయ రహదారులకి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు, రైల్వే లైన్ కి ఎక్కడా కూడా ముప్పు వాటిల్లలేదు. అయితే గ్రామాలకి అంతర్గా ఉండేటువంటి ఏదైతే గ్రామాలను కలిపేటటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ రహదారులకు మాత్రం ఖచ్చితంగా కూడా కొంత అంతరాయం కలిగింది. కొంచెం ఏదైతే అనేక ప్రాంతాల్లో వరద ఉధృతికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అంటే చెరువులన్నీ కూడా నిండు కొండలు తలపించడంతో చెరువుల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం తాటికి వాగులు, వంకలు పొరిగినటువంటి ఉదయం నుంచి మనం చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి పంటలకు సంబంధించి ఏదైతే పంట నష్టం మాత్రం ఖచ్చితంగా ఒక 1500 నుంచి 2000 హెక్టార్లో పంట నష్టం వాటిల్లింది. వీటిల్లో ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో ఉద్యానవన పంటలు ప్రధానంగా ఒక 15 హెక్టార్ల ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా వరి, బొప్పాయి, నిమ్మ, ఏదైతే రెండో పునరాస మామిడి, అలాగే ఏదైతే పూల రకాలకు సంబంధించి చామంతి, బంతి తో పాటు అనేక రకమైన పంటలు దెబ్బతిన్న పరిస్థితి ఉన్నాయని చెప్పాలి. ఏదైతే ఈ పంట నష్టం ఎంతవరకు దెబ్బతినింది వీటన్నిటిని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే రోడ్లు ఎంతవరకు కూడా దెబ్బతిన్నాయి వీటన్నిటిని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఏదైతే సోమశిల జలాశయం, అలాగే కండలేరు జలాశయం, ఈ 2 జలాశయాలు కూడా నెల్లూరుకి జీవనాధారమైన జలాశయాలు. ఈ 2 జలాశయాలు నిండు కుండలను తలపిస్తడంతో ఎగువ ప్రాంతాల నుంచి దగ్గర 60,000 నుంచి 70,000 క్యూసెక్కుల నీళ్లు ఎగువ ప్రాంతం నుంచి సోమశిల జలాశయానికి వస్తుండడం, అదే క్రమంలో సుమారు 50,000 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో పూర్తిగా ఏదైతే పెన్నాకేమైతే మాత్రం 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్ర పాలైనటువంటి పరిస్థితి. ఈ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పెన్నా ఉధృతికి కిందకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమీప ప్రాంత గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే అధికారులు ఖచ్చితంగా ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిందైతే అని చెప్పాలి. ఏదైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో అయితే మాత్రం అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పాలి. అయితే ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి చెదురుమదురు ఘటనలో 3 మృతి చెందడం, అలాగే 3 గేదెలు మృతి చెందడం తప్ప ఎక్కడా కూడా పెద్దగా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటి లేదని చెప్పాలి. ప్రత్యేకించి విద్యుత్ లైన్లు ఏదైతే 33 kV కానీ 11 kV కానీ గ్రామాల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ లైన్స్ ఉంటాయో ఈ విద్యుత్ లైన్స్ అన్నింటినీ కూడా కొంత 1-2 ప్రాంతాల్లో 11 kV వైర్లు తెగిపడడం జరిగింది. అయితే ఇంకా అది మినహా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ అంతరాయాలు కూడా కొంతమేర, అంటే అనుకున్న దానికంటే కూడా ఏదైతే హెవీగా ఊహించామో విద్యుత్ ఉండదనేటటువంటి గ్రామ స్థాయిలో ఊహించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత విద్యుత్తును కూడా కాపాడడంలో అయితే విద్యుత్ పునరుద్ధరించడంలో విద్యుత్ అధికారులు కూడా కొంత సఫలీకృతం అయ్యారు. ఏదైతే
ఏదైతే మెంతా తుఫానుకు స్పెషల్ అధికారిగా వచ్చినటువంటి యువరాజ్ సింగ్ గాని, ఏదైతే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గాని, అలాగే ఎస్పీ అజిత వెజెండ్లా గాని వీళ్ళు క్షేత్రస్థాయిలో కూడా పర్యటించారు. పూర్తిగా కూడా ఎక్కడైతే వాగులు వంకలు Yes. పొంగి పొర్లుతున్నాయో ప్రధానంగా ఈ వాగులు వంకలు పోలే Okay. దగ్గర ప్రజలు ఎక్కడ వాగుల్లోకి దిక్కుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది రమణ. డన్. థ్యాంక్ యూ చరిత్.